బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కారు సైడ్ మిర్రర్కి తాకాడని చెప్పేసి ఒక వ్యక్తిని 2 కిలోమీటర్లు వెంటాడి మరి చంపేశారు ఒక జంట. కారులో ఉంది ఒక జంట, మనోజ్, ఆర్తి. వీళ్ళిద్దరు దంపతులు, ఒక ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ కార్కి సైడ్ మిర్రర్కి ఒక అతను తగిలాడని చెప్పేసి 2 కిలోమీటర్లు వెంటాడి మరి అతను చంపేశారు. అనుకోకుండా కార్ సైడ్ మిర్రర్కి దర్శన్ బైక్ తగిలింది. అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్లకి కావచ్చు, బైక్స్కి కావచ్చు, ఎంతో కొంత స్క్రాచెస్, వేరే కార్స్ తగలడం సాధారణం. ట్రాఫిక్లో బెంగళూరు లాంటి సిటీ, హైదరాబాద్ లాంటి సిటీలో ఇది సర్వసాధారణం. కానీ దర్శన్ కారుతో ఒక్కసారిగా టచ్ అయ్యాడు కాబట్టి మా కార్కే నువ్వు టచ్ చేస్తావు, మా కార్ని నువ్వు తగులుకుంటావా అని చెప్పేసి మనోజ్, ఆర్తి, ఒక హస్బెండ్ వైఫ్. సాధారణంగా మన వైఫ్, మన ఫ్యామిలీ మనతో పాటు కారులో ఉంటే 2 నిమిషాలు ఆలోచిస్తాం ఎవరితోనైనా గొడవ పడడానికి. అవసరమా మనకి? ఇంటికి చేరుకుంటే చాలు అన్న ధోరణి అందరూ అవలంబిస్తారు. కానీ మొత్తానికి ఇక్కడ మాత్రం మనోజ్, ఆర్తి ఈ దంపతుల థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ దర్శన్ అనేవాడి బైక్ మా కార్కి ఎలా తగులుద్ది అని ఈగోకి పర్సనల్గా తీసుకొని మనిషిని చంపే అంత సైకోయిజం అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలా నాకు అర్థం కావట్లేదు. సో ఆ లెవెల్లో ప్రస్తుతానికైతే ఈ మనోజ్, ఆర్తి దంపతులు ఇద్దరు దర్శన్ని బైక్ వెంబడించి ఒక 2 కిలోమీటర్ల తర్వాత, మనం ఆ సీసీటీవీ ఫుటేజ్లో చూడొచ్చు, 2 కిలోమీటర్ల తర్వాత ఆయన దొరకబట్టుకొని ఆయనని గుద్ది చంపేశారు అతి దారుణంగా, అతి కిరాతకంగా. ఇటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. 25ನೇ ತಾರೀಕು ಇದೇ ತಿಂಗಳು ನಮ್ಮ ಕೋಟೆನಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ವ್ಯಾಪ್ತಿಗೆ ಬರೋ ಶ್ರೀರಾಮ ಲೇಔಟ್ ಇದೆ. ಅಲ್ಲಿ ರಾತ್ರಿ ಸರಿಸುಮಾರು ಒಂದು 11:30ರಿಂದ 12 ಗಂಟೆ ಟೈಮಲ್ಲಿ ಟೂ ವೀಲರ್ ಮೇಲೆ ಹೊರಟಿದ್ದ ಇಬ್ಬರು ಹುಡುಗರಿಗೆ ವೇಗವಾಗಿ ಹಿಂದೆಯಿಂದ ಹೊಡ್ಕೊಂಡು ಒಂದು ಕಾರ್ ಹೋಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ರೈಡರ್ ಏನಿರ್ತಾರೆ ಅವರು ಸ್ಥಳದಲ್ಲೇ ಮೃತಪಟ್ಟಿರ್ತಾರೆ. ಮತ್ತೆ ಪಿಲಿಯನ್ ರೈಡರು ಇಂಜುರಿ ಆಗಿ ಆಸ್ಪತ್ರೆಗೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೋಗಿರ್ತಾರೆ. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಜೆಪಿ ನಗರ ಸಂಚಾರಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಒಂದು ಆಕ್ಸಿಡೆಂಟಲ್ ಡೆತ್ದು ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿರ್ತದೆ. ನಂತರ ಸಿಸಿಟಿವಿ ಅದನ್ನು ಪರಿಶೀಲಿಸಲಾಗಿ ಒಂದು 4 ವೀಲರ್ ಗಾಡಿ ಯಾವ್ದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿದೆ ಆ ಗಾಡಿ ಬೇಕಂತ ಬೆನ್ನು ಹತ್ಕೊಂಡು ಬಂದು ಹೊಡ್ಕೊಂಡು ಹೋಗಿರೋದು ಗಮನಕ್ಕೆ ಬರ್ತದೆ. ಇದನ್ನ ಮತ್ತಷ್ಟು ತನಿಖೆ ಮಾಡಿ ನೋಡಿದಾಗ ಒಂದು ಅದಕ್ಕೆ ಮುಂಚೆ, ಈ ಘಟನೆ ಆಗೋ ಮುಂಚೆ, ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಮುಂಚೆ ಟೂ ವೀಲರ್ನಲ್ಲಿ ಇದ್ದ ಇಬ್ಬರು ಹುಡುಗರು ಏನಿರ್ತಾರೆ ಅವರು ಬಂದು ಮುಖಾಮುಖಿ ಈ ರೀತಿ ಕ್ರಾಸ್ ಆಗೋ ಟೈಮಲ್ಲಿ ಈ ಕಾರ್ದು ಕನ್ನಡಿಗೆ ಹೊಡೆದು ಆ ಕನ್ನಡಿ ಮುರಿದು ಹೋಗಿರ್ತಾರೆ. ಇದರಿಂದ ಕೋಪಗೊಂಡ ಕಾರಿನ ಚಾಲಕ ಗಾಡಿನ ಮುಂದೆ ವಾಪಸ್ ತಿರುಗಿಸ್ಕೊಂಡು ಬಂದು ವೇಗವಾಗಿ ಬಂದು ಟೂ ವೀಲರ್ಗೆ ಗುದ್ದಿ ಅದರಿಂದ ಮರಣ ಹೊಂದಿರ್ತಾನೆ ರೈಡರು. ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಕೋಟೆನಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಮರ್ಡರ್ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ. ಹಾಗೂ ಇದಾದ ನಂತರ ಆ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಕಾರ್ ಚಾಲಕನಿರ್ತಾನೆ ವಾಪಸ್ ಬಂದು ಒಂದು ಮಾಸ್ಕ್ ಹಾಕೊಂಡು ಅದು ಸ್ಥಳದಲ್ಲಿದ್ದ ಅವನ ಗಾಡಿದು ಬಿಡಿ ಭಾಗಗಳೇನು ಬಿದ್ದಿರ್ತಾವೆ ತಾನು ಅವನೇ ಮಾಡಿದಾನೆ ಅನ್ನೋದು ಗೊತ್ತಾಗಬಾರ್ದು ಅನ್ನೋ ಕಾರಣದಿಂದ ಅವನು ಮತ್ತೆ ಅವನ ಹೆಂಡತಿ ಇಬ್ರು ಬಂದು ಮುಖ ಮುಚ್ಚಿಕೊಂಡು ಅದನ್ನ ಐಟಮ್ಸ್ ಎಲ್ಲ ತೆಕೊಂಡು ಹೋಗಿರ್ತಾರೆ. ಇದು ಸಾಕ್ಷಿ ನಾಶಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಾಗೆ ಅದನ್ನು ಕಲಂನ ಅಳವಡಿಸಿಕೊಂಡಿದ್ದೀವಿ. ಇಬ್ರು ಗಂಡ ಹೆಂಡತಿನ ದಸ್ತಗಿರಿ ಮಾಡಲಾಗಿದೆ ಹಾಗೂ ಮಾನ್ಯ ನ್ಯಾಯಾಲಯದ ಮುಂದೆ ಹಾಜರುಪಡಿಸಲಾಗಿದೆ. ಅದು ಮೃತಪಟ್ಟ ವ್ಯಕ್ತಿ ಗಿಗ್ ವರ್ಕರ್ ಆಗಿರ್ತಾನೆ ಹಾಗೂ ಆರೋಪಿತ ಒಬ್ಬ ಫಿಸಿಕಲ್ ಆರ್ಟ್ಸ್ టీచర్ ಆಗಿರ್ತಾನೆ. 25ನೇ ತಾರೀಕು బెంగళూరులో గతంలో కూడా చాలా సోషల్ మీడియా మాధ్యమంలో చాలా వీడియోస్ చూసాం. ఇట్లా కార్ను తగులుకున్నారని చెప్పేసి ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళని కార్లో అడ్డంగా ఆపి లోకల్స్ బెదిరించడము, భయపెట్టించడము, అలాగే నార్త్ ఇండియన్స్ని వీళ్ళని కూడా భయపెట్టించడం, బెదిరించడం, ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూసాం. సో ఇప్పుడు కూడా అలాంటి మరొక ఇన్సిడెంటే ఇప్పుడు బెంగళూరులో చోటు చేసుకుంది. కానీ ఇక్కడ వింత విచిత్రం ఏంటి అని అంటే, ఇక్కడ దంపతులు ఉన్నారు, ఒక హస్బెండ్ వైఫ్ ఇలాంటి పని చేశారు. సరే ఆకతాయిలు, యంగ్స్టర్స్, లేకపోతే మద్యం సేవించున్నారు, ఇంకేదన్నా అనుకుంటే అగ్రెషన్ లేకపోతే ఈగోకి తీసుకుంటారు, అలాంటి చేస్తారు. కానీ ఒక ఫ్యామిలీ, హస్బెండ్ ఒకవేళ అలాంటి పని చేద్దాం అనుకున్నా పక్కనున్న వైఫ్ ఎంతో కొంత కంట్రోల్ చేస్తారు. వద్దని, ఇలాంటి గొడవలు వద్దు,
అని చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ సీన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇద్దరు కలిసి ప్లాన్డ్గా చేసినట్టే ఉంది. 2 కిలోమీటర్లు ఆ బైకర్ని, ఆ దర్శన్ని వెంబడించి, దర్శన్తో పాటు బైక్ మీద ఇంకొక అతను ఉన్నట్టు కూడా ఈ పోలీసులు చెప్తున్నారు. సో ఇద్దరిని వెంబడించి చాలా క్లియర్గా ఆ విజువల్స్లో కనిపిస్తుంది. వాంటెడ్లీ వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా హామ్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళని బాధ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే ఇది చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. బెంగళూరు వాసులు మరి ట్రాఫిక్ ఇబ్బందులతోని, స్ట్రెస్తోని ఇలా తయారవుతున్నారా? మరి ఎందుకు తయారవుతున్నారో తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఒక దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఒకరు కోల్పోయారు ప్రాణాలని అని అంటే అర్థం చేసుకోండి. ఎంత అవసరం లేదు. ఇంత ఒక స్క్రాచ్ కోసం కారు మీద ఒక చిన్న స్క్రాచ్ పడితే ఏమవుతుందండి? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కొలీగ్ సచిన్ ఉన్నారు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, ఈ మధ్యకాలంలో బెంగళూరుకి సంబంధించిన సంఘటనలు చాలా చూస్తున్నాం. ఇలాంటి కేసెస్ హైదరాబాద్లో తక్కువ, వినిపించలేదు ఎప్పుడు. కానీ బెంగళూరులో మాత్రం ఇది సర్వసాధారణం అయిపోతుంది. కార్ని ఓవర్టేక్ చేశారని చెప్పి, కార్ని తగులుకున్నారని చెప్పి, సైడ్ ఇవ్వలేదని చెప్పి, ఇలా మనుషుల మీదకి వెళ్ళడం, కొట్టడం, రాళ్ళు విసరడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ బెంగళూరులోనే ఎందుకు జరుగుతున్నాయి అంటారు సచిన్? ఘటనకు సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ కొద్ది కళ్యాణ్ గుళ్ళు గగురుపాటుకు గురయ్యే కథనం అనేది చెప్పుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే కనుక ఒకసారి దాడికి సంబంధించి జరిగిన కొన్ని పరిస్థితులు చెప్తాను, ఎందుకంటే దాని ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ దాడికి సంబంధించి ఆ డీటెయిల్డ్ వర్షన్, ఆ డీటెయిల్డ్ పోలీసులు ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఈ ఘటనకు సంబంధించి ఎప్పుడైతే వీళ్ళు ఆ వ్యక్తిని, మరి ముఖ్యంగా డెలివరీ బాయ్, దర్శన్ అనే వ్యక్తి డెలివరీ బాయ్, ఆ వ్యక్తిని ఎప్పుడైతే ఢీకొట్టి ఎప్పుడైతే చంపేశారో, మళ్ళీ నేను చెప్తాను, చంపేసిన తర్వాత అదే యాక్సిడెంట్ సైట్ కి వీళ్ళు వెళ్ళారు. ఎందుకోసం తెలుసా? అక్కడ కార్ పార్ట్స్ ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత కార్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్ పార్ట్స్ ని మళ్ళీ కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఐఎమ్ సారీ ఫర్ దిస్. దాంతో పాటు ఈ క్రాష్ కి సంబంధించి అట్ ద సేమ్ టైం సీసీ ఫుటేజ్ ఇవన్నీ బయటకు వచ్చాయి. కుమార్ కి సంబంధించి, అంటే ఈ మనోజ్ కుమార్ కి సంబంధించి తనొక్కడే ఉన్నాడు దర్శన్ని అనే సందర్భంలో చెప్పుకొచ్చాడు అనేది ఇంకొక సమాచారం. అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, పోలీసులు ఏమంటున్నారు, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనోజ్ కుమార్ కి 32 ఏళ్ళు ఉంటాయి అండ్ వాళ్ళ మిసెస్, అంటే వాళ్ళ భార్య, అంటే మనోజ్ కుమార్ భార్య ఆర్తి శర్మకు 30 ఏళ్ళు. మనోజ్ కుమార్ కేరళకు చెందిన వ్యక్తి. వైఫ్ ఆర్తి జమ్మూ కాశ్మీర్ నుంచి బిలాంగ్ అయిన వ్యక్తి, జమ్మూ కాశ్మీర్కి చెందిన వ్యక్తి. వీళ్ళిద్దరికి 5 ఏళ్ల క్రితం పెళ్ళయింది. వీళ్ళిద్దరూ కూడా అటుగా వెళ్తున్న క్రమం ఒక ఫుడ్ డెలివరీ ఏజెంట్, దర్శన్ అనే 24 ఏళ్ల ఫుడ్ డెలివరీ ఏజెంట్ అటుగా వెళ్తున్న సందర్భంలో ఈ కపుల్ కి సంబంధించి ఇక్కడ వాళ్ళ నడుపుతున్న కార్ కి డాష్ అయిన పరిస్థితి. ఈ దర్శన్ అనే వ్యక్తి కెంబతల్లి, అసలు నా ప్రొనౌన్సియేషన్ గురించి అటు ఇటు ఏంటొచ్చు కాక, ఈ కెంబతల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ పేరెంట్స్ ఉన్నారు, అలాగే ఒక సిస్టర్ కూడా ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం చెప్తుందంటే, దర్శన్ కి సంబంధించిన వెహికల్ ఏదైతే ఉందో అది